ఎవరెన్ని మాటలు చెప్పినా కూడా జ్ఞానం లేకపోతే సమాజంలో అసలే బతకలేం. చుట్టూ ఉన్న జనాలతో ఎలా మసలుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఇవన్నీ తెలుసుకోవాలి. వాళ్ళు కోపం నటించవలసి వస్తుంది, అయినా తప్పదది. మనస్సును సరిచేసేటప్పుడు కొన్ని కటువు పదాలు కూడా వాడవలసి వస్తుంది. అంత మాత్రాన అనేశానని బాధపడక్కర్లేదు. చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని మాట అంటారు. మాత్రాన పిల్లలు బాధపడి తల్లిదండ్రులు తిట్టారని మనసు పాడు చేసుకుని ఆగాయిత్యాలు చేసుకోవటం మంచిది కాదు. నువ్వంటే ఇష్టం లేని వారు నీ గురించి అసలు పట్టించుకోరు. అందుకనే నీ గురించి పట్టించుకుని నీకు చెప్తున్నారంటే దాని అర్థం నువ్వు మారాలని, నువ్వు బాగుపడాలని. ఆ విషయం అర్థం చేసుకోవాలి. పిల్లలు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకపోతే భవిష్యత్తు పాడైపోతుంది. జీవితము చాలా విలువైంది. ఆ విషయం పిల్లలు గ్రహించాలి. కష్ట సుఖాలు వస్తూనే ఉంటాయి. అయితే కష్టం వచ్చినంత మాత్రాన బాధపడిపోయి సుఖం వచ్చినంత మాత్రాన విరమించకుండా స్థితప్రజ్ఞత కలిగి ఉండాలి. ఈ రోజుల్లో పిల్లలకి కావాల్సింది ధైర్యమే. అది అందించే బాధ్యత తల్లిదండ్రులది, గురువులది, సమాజానికి. నీరు పెడితే లాభం లేదు. ఆ సమస్య నుంచి బయటపడే మార్గం ఆలోచించాలి. కష్టాలు ఉంటాయి, ఆ కష్టాల నుంచి బయటపడే మార్గం ఆలోచించాలి తప్పితే ఏడిస్తే ఏం లాభం లేదు.